మామ పట్ల కర్కశంగా ప్రవర్తించింది ఓ కోడలు. నడవలేని పరిస్థితిలో ఉన్న మామపై విచక్షణ రహితంగా దాడి చేసింది కోడలు. చెప్పుతో మామ ముఖంపై దాడి చేసింది. కాళ్ళు పట్టుకుని వేడుకున్న ఆ కోడలు కనికరించలేదు. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో చోటు చేసుకుంది. మామ పట్ల కర్కశంగా ప్రవర్తించింది ఓ కోడలు. నడవలేని పరిస్థితిలో ఉన్న మామపై విచక్షణ రహితంగా దాడి చేసింది కోడలు. చెప్పుతో మామ ముఖంపై దాడి చేసింది. కాళ్ళు పట్టుకుని వేడుకున్న ఆ కోడలు కనికరించలేదు. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్. థ్యాంక్ యూ శోభ. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో గత 10 రోజుల క్రితం అయితే ఈ ఘటన కనిపించింది. ఆలస్యంగా ప్రస్తుతం అయితే అది వెళ్లోకి వచ్చిందని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా కూడా ఎవరైతే వీల్ చైర్ లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో బుచ్చిరెడ్డి ఆయన చిన్న కొడుకుకు అలాగే పెద్ద కొడుకుకు మధ్య ఆస్తి తగాదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల క్రితం ఆ పెద్ద కొడుకు భార్య కోడలు ఆయన పెద్ద కోడలు మణిమాల ఎవరైతే బాధితులు బుచ్చిరెడ్డి ఉన్నారో ఆయన ముఖం పైన పదే దాడి చేసినటువంటి ఘటన అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. విషాదాన్ని కూడా కొంత ఆవేదన కూడా రగిలించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే వాళ్ళకి ఎవరైతే కొడుకున్నారో వాళ్ళకు ఆస్తి పంపకాలు జరిగినప్పటికీ కూడా ఆయన పేరు మీద ఉన్నటువంటి ఒక 3 ఎకరాల విషయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పి స్థానికంగా అయితే చర్చ జరుగుతుంది. గతంలో ఆస్తి పంపకాలు జరిగినప్పటికీ కూడా ఆయన పేరు మీద ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని తన చిన్న కొడుకు అంటే తన మనమనికి ఆయన పేరు మీదకి బదిలీ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ గొడవ జరిగిందని చెప్పి కూడా ఇదంతా జరిగిందని చెప్పి కూడా స్థానికంగా అయితే స్థానికులు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన పైన అంటే తమకు చెప్పకుండా కూడా తనకు ఎవరైతే పెద్ద కొడుకు కోడలు ఉన్నారో వాళ్ళకి చెప్పకుండా తన చిన్న కొడుకు అలాగే ఆయన కొడుకు కూడా అంటే మొత్తం చిన్న కొడుకు మనవనికి కూడా ఆయన పేరు ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని పట్టా చేయడం అలాగే రిజిస్టర్ చేయడంతో గొడవ జరిగిందని చెప్పి కూడా స్థానికంగా చర్చించుకుంటారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక వీల్ చైర్ లో కూర్చున్నటువంటి ఒక వృద్ధుని ఈ విధంగా ముఖం పైన చెప్పుతో దాడి చేయడం దీనిపైన ఆల్రెడీ గతంలోనే 10 రోజుల క్రితమే దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటన స్థానికంగా కొంత కలంకలాన్ని విషయాన్ని కూడా రేపునని చెప్పుకోవచ్చు. దీనిపైన ఆల్రెడీ ఇప్పటికే ఇదే వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే స్థానికంగా వైరల్ అవుతున్నాయి. ఏదైతే ఆమె కోడలు ఎవరైతే మణిమాల ఉన్నారో ఆమె పట్ల కూడా స్థానికులు కూడా ఆమె పైన కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆస్తి కోసం ఇలాంటి నీచమైనటువంటి పనులకి ఇలాంటి ఒక సొంత మామని ఇట్లా హింసించడం కూడా కరెక్ట్ అని కూడా స్థానికులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటన పైన దాదాపు 10 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఘటన పైన ఇప్పటికే పోలీసులు అయితే దీనిపైన కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు సంవత్సరం క్రితం కూడా ఏదైతే రాష్ట్ర పంపకాలకు సంబంధించినటువంటి లావాదేవీల వ్యవహారంలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ కూడా ఈ ఘటన పైన పోలీసులు సీరియస్ గా విస్తరించి ఆయన పైన ఎవరైతే వాళ్ళ మామని కొట్టారో అంటే బుచ్చిరెడ్డిని కొట్టారో ఆయన పైన మణిమాల పైన కూడా కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దీనిపైన విచారణ అయితే కొనసాగుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సతీష్.